సినిమా వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించింది. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర నటులను ఎలా చీత్కరించిందో మరిచిపోయినట్లున్నారని అందులో పేర్కొంది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలుండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని తెలిపింది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. సినిమా వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం స్పందించింది. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ ప్రకటన విడుదల చేసింది. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించింది. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర నటులను ఎలా చీత్కరించిందో మరిచిపోయినట్లున్నారని అందులో పేర్కొంది. ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలుండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని తెలిపింది. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధిని చూస్తుందని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. సినిమా వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, శ్రావణి, సినిమా వివాదానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైపు నుంచి స్పందన వచ్చింది. కొద్దిసేపు క్రితమే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అంటూ కూడా దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అయితే ముఖ్యంగా దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడయి ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాలు ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎందుకు మర్యాదపూర్వకంగా కలిశారని కూడా దాంట్లో అడగడం జరిగింది. గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటుని ఎలా చిత్కరించిందో మర్చిపోయినట్టున్నారు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. ఇకపై ఆ ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాలు ప్రతినిధులే రావాలంటూ దాంట్లో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం రిలీజ్ చేసిన ఆ ప్రెస్ నోట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. కూటమి ప్రభుత్వం ఆ వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధి వైపే చూస్తుందంటూ దాంట్లో మెన్షన్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదని ఆ పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన నోట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకం కలవలేదని దాంట్లో ప్రశ్నించడం కూడా జరిగింది. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్ర రంగం అభివృద్ధి కోసం ఎందుకు ముందుకు రావడం లేదని కూడా పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన నోట్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. అందరూ కలిసి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూచించినా సానుకూలంగా ఎందుకు స్పందించలేదని కూడా దాంట్లో ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినిమా రంగాన్ని, సినిమా నటులను, అగ్ర నటులను ఏ విధంగా చూసిందన్నది కూడా దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ముఖ్యంగా అటు గత ప్రభుత్వం వ్యక్తులు చేసిన పనులు చూసేది, కక్ష సాధింపులు దిగేది, కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఏం చేయట్లేదని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. తమకు నచ్చిన వారి సినిమా విడుదల సమయంలో తహసీల్దారులు థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని
ఇబ్బందులు పెట్టేది నిర్మాతలు మర్చిపోతే ఎలా అని చెప్పి దాంట్లో ప్రశ్నించడం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడలేదు. అక్కినేని నాగార్జున కుటుంబానికి చెందిన వారి చిత్రం విడుదలైనప్పుడు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగా ప్రోత్సహించేలా అనేక అంశాలను క్లారిటీ ఇస్తూ కొద్దిసేపు క్రితమే ఆ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక నోట్ విడుదల చేయడం జరిగింది. శ్రావణి, వినయ్, ఈ ప్రకటనలో కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తూనే ఇకపై ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలు ఉండవు, సినిమా సంఘాల ప్రతినిధులు మాత్రమే రావాలని తెలిపింది. అంటే ఎలా చూడాలి? దీనిపై సినిమా వాళ్ళ నుండి ఎటువంటి రియాక్షన్ ఉండే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా, ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో కొద్దిగా థియేటర్ బంద్ కి సంబంధించి అన్ని నడుస్తున్న నేపథ్యంలో అటు డిప్యూటీ సీఎం కూడా హట్ అయినట్టు కూడా మనకి క్లియర్ గా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపు క్రితమే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే మొత్తం ఇప్పటికే సినిమా రంగానికి సంబంధించి సినిమాని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, దాన్ని అన్ని విధాలుగా ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ప్రభుత్వం చూస్తా ఉంటే, కానీ కొందరు వ్యవహరించిన తీరుని దాంట్లో పూర్తిగా తప్పుపట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించామని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్, డి సురేష్ బాబు, సుప్రియ, చిన్నబాబు, అశ్విని దత్, నవీన్ ఇలాంటి వాళ్ళంతా కూడా పరిశ్రమ అభివృద్ధి చేయవచ్చని కూడా దాంట్లో తెలిపారు. అయినప్పటికీ వీళ్ళంతా కూడా వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమా టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖలకు అర్జీ ఇస్తున్నారు తప్ప ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి మాత్రం దీనికి సంబంధించి స్పందించట్లేదని చెప్పి దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద అంటే రిటర్న్ గిఫ్ట్ స్వీకారం సినిమా రంగానికి కొత్త పాలసీ అని కూడా దాంట్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఇలా అనేక క్వశ్చన్లకు క్లారిటీ ఇస్తూ కొన్ని సూచనలు సలహాలు కూడా దాంట్లో చేయడం జరిగింది. వినయ్, ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ అంతా చూస్తే ఏపీ ప్రభుత్వానికి ఇటు సినిమా వాళ్ళకి కొంత గ్యాప్ క్రియేట్ అయినట్టు అనుకోవచ్చా? అయితే ఖచ్చితంగా, ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతున్న తరుణంలో ఈ సినిమా వివాదం అన్నది కొద్దిగా ముదరడంతో ఈ నోట్లో ఉన్న అంశాలన్నీ కూడా చూస్తే అది ఖచ్చితంగా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలో అంటే క్లియర్ గా దాంట్లో మెన్షన్ చేశారు, గత ప్రభుత్వం ఏ విధంగా సినిమా వాళ్ళని చూసింది, అగ్ర నటుల్ని ఏ విధంగా చూసింది, అగ్ర ప్రొడ్యూసర్లను ఏ విధంగా చూసింది, కానీ ఈ ప్రభుత్వం అలా చూడనప్పుడు కూడా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సినిమా వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించింది. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు కృతజ్ఞతలంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఫనీ అందిస్తారు ఫోన్లో. ఫనీ, మొత్తం ఈ పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి ఈ ప్రకటన ఎట్లా చూడాలి, డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అదే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ ప్రకటన ఏదైతే వెలువడిందో ఎటువంటి బంద్ ఉండదు జూన్ 1 నుంచి థియేటర్లో అని చిత్ర పరిశ్రమ నుంచి ఈ నిర్ణయం ఎప్పుడైతే బయటపడిందో అంతా సమసిపోతుంది అని అనుకున్న సమయంలో ఈ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ ప్రకటన రావడం అనేటువంటిది మాత్రం గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఒక గ్యాప్ అనేటువంటిది ఏర్పడింది అనేటువంటిది ఇక్కడ మనం క్లియర్ గా గమనించాల్సి వస్తుంది. నిన్న విచారణకు ఆదేశించినప్పుడే ఇక్కడ వాళ్ళకి మధ్యలోని సంబంధాలు అంత కరెక్ట్ గా లేవు అనేటువంటి విషయం మనకు క్లియర్ గా కనబడుతోంది. అలాగే ఈ రోజు చాలా మంది నిర్మాతలతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఇలా విచారణకు ఆదేశించారు కదా, మీరు వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గారిని కానీ లేకపోతే దుర్గేష్ గారిని కానీ కలిసే అవకాశం ఉందా, ఈ విషయాలపై ఏమైనా చర్చించే అవకాశం ఉందా అని అంటే, మేము ఎప్పుడు కూడా కలవడానికి ముందు ఉంటాము, అలాంటిది ఏమీ ఉండదు అని చెప్పేసి నిర్మాతలు చెప్పడం జరిగారు. అయితే అట్ ద సేమ్ టైం ఇందాక ఈ నిర్ణయం వెల్లడిస్తా ఉన్నప్పుడు తెలుగు ఫిల్మ్ ఛాంబరు లేదా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి బోల్డ్ అని సమస్యలు ఉన్నాయి, మా సమస్యల్ని మేమే పరిష్కరించుకోవాలి, ఇందులో మూడో వ్యక్తి వచ్చి పరిష్కారం చేసేది ఏమీ ఉండదు అని చెప్పేసి సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కూడా తేటతెల్లంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి నలుగుతున్న సమస్య. 3 సెక్టర్లు కలిసి కూర్చోవడం అనేటువంటిది ఇంతవరకు జరగలేదు, బట్ ఈ రోజు అది జరిగింది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ విషయం మీద ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసి మా సమస్యల్ని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని మరి మేము పరిష్కరించుకుంటాము అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే థియేటర్లని బంద్ చేస్తున్నాము అని చెప్పి అఫీషియల్ గా ఎక్కడా సమాచారం ఇవ్వడం జరగలేదు. మా సమస్యల్ని సరైన రీతిలో పరిష్కరించకపోతే మేము జూన్ 1 నుంచి బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది తప్ప అఫీషియల్ గా ఎక్కడ ఎవరు చెప్పడం జరగలేదని కూడా ఛాంబర్ స్పష్టంగా చెప్పడం జరిగింది శ్రావణి. అయితే ఈ ప్రకటన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఈ ప్రకటన తర్వాత మాత్రం దెర్ ఈస్ సంథింగ్ అన్న విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తా ఉంది. ఎందుకంటే
ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఇన్ని రోజుల్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారిని కలవడం జరగలేదు అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం క్లియర్ గా చూడాల్సి వస్తుంది. అయితే మధ్యలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని మాత్రం వీళ్ళు కలవడం జరిగింది కొన్ని సందర్భాల్లోని. అప్పుడు కూడా సినీ పరిశ్రమకు తాను ఎప్పుడు కూడా అండగా ఉంటానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో అంతా బాగానే ఉంటుంది అనుకున్న టైంలో హరిహర వీరమల్లు అనేటువంటి చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ టైంలో థియేటర్లో మూసేస్తామని చెప్పడం పట్ల కొంచెం అటువైపు కొన్ని వర్గాల కినుకు వహించాయనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాల్సి వస్తా ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఈ ప్రకటన అలాగే నిన్న విచారణకు ఆదేశించిన తీరు గమనిస్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఏపీ గవర్నమెంట్ కి మధ్యలో కొంత గ్యాప్ అయితే ఉందని మనం ఇక్కడ క్లియర్ గా గమనించాల్సిన విషయం శ్రావణి. ఫనీ ప్రెస్ నోట్ కనుక చూస్తే పవన్ కళ్యాణ్ ఒక ఇంత హర్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఎందుకంట రీజన్స్ ఏమై ఉండొచ్చు? సో మనం ఆ ప్రెస్ నోట్ ని కొంచెం సునిశ్చితంగా గమనించినట్లయితే క్లియర్ గా మనకు ఒక విషయం తెలుస్తా ఉంది. ఇంతవరకు కూడా తెలుగు గవర్నమెంట్ ఏర్పాటైనటువంటి ఇన్ని రోజుల్లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారిని కలవలేదు అనేటువంటి విషయం అక్కడ మనకి స్పష్టంగా కనబడతా ఉంది. అయితే గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ గత ప్రభుత్వంతో ఎక్కువగా మింగిల్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అందులో కొంచెం మెన్షన్ చేసినట్టుగా మనకు కనబడుతోంది. అంటే ఆ భావం మనకి అక్కడ క్లియర్ గా కనబడతా ఉంది. సో ఈ రకంగా చూసినట్లయితే దానికి తోడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ టైంలోనే ఇలాంటి విషయాలన్నీ రావడం పట్ల కూడా కొంచెం ఆయనకి ఇనుగుతూ ఉన్నట్టుగానే మనకి కనబడతా ఉంది శ్రావణి. రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.